హలో మై డియర్ కిడ్డీస్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజు చిత్రలేఖనం. విజయపురి అనే రాజ్యంలో విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యుద్ధంలో తన కన్నును కాలును పోగొట్టుకున్నాడు. ఒకరోజు రాజు తన రాజభవనంలో నడుస్తూ ఉండగా హాలులో తన పూర్వీకుల చిత్రాలను గమనించాడు. అయితే ఆ రాజు యొక్క చిత్రాన్ని తన పూర్వీకుల చిత్రాల మధ్యలో ఉంచాలనుకున్నాడు. విక్రమసింహుడు రాజ్యాలలోని చిత్రకారులందరినీ ఆహ్వానించి తన చిత్రాన్ని ఎవరు చిత్రీకరించగలరని అడిగాడు. ఒక కాలు ఒక కన్ను మాత్రమే ఉన్న రాజుగారి చిత్రాన్ని అందంగా ఎలా గీయాలో తెలియక చిత్రకారులు అయోమయంలో పడ్డారు. కొంతమంది చిత్రకారులు ధైర్యం చేసి ముందుకు వచ్చి చిత్రీకరించారు. లేని కాలును కన్నును ఉన్నట్లుగా చిత్రీకరించడంతో రాజుకు మహాకోపం వచ్చి వారిని అక్కడికక్కడే ఖండించాడు. చిత్రకారులందరూ భయంతో రాజు యొక్క చిత్రాన్ని గీయడానికి తిరస్కరించారు. ఒక చిత్రకారుడు ముందుకు వచ్చి రాజు యొక్క అందమైన చిత్రపటాన్ని రూపొందించడానికి హామీ ఇచ్చాడు. ఆ చిత్రకారుడు చిత్రపటాన్ని పూర్తి చేసి ఆ స్థానంలో ఆవిష్కరించాడు. అందులో రాజు గుర్రంపై ఒక కాలు కనిపించేలా విల్లు మరియు ఒక కన్ను మూసి బాణం గురిపెట్టి చిత్రంలో రాజు యొక్క శారీరక లోపాలు కనిపించకుండా చిత్రకారుడు రాజు యొక్క సానుకూల లక్షణాలను సృజనాత్మకంగా ప్రదర్శించాడు. రాజులో ఉన్న లోపాలను ఎత్తి చూపలేదని రాజు సంతోషించి బహుమతులను బహుకరించాడు.